యేసు గొప్పవాడు అయ్యా, మనసున్నవాడమ్మా యేసయ్యా. అలా వస్తుంది. మీరు ట్యూన్స్ చేస్తున్నారు కదండి, అంటే ఇంతకుముందు మీరు మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉందా మీకు సేవకు ముందు, లేకపోతే వచ్చిన తర్వాత దైవ ప్రేరేపణ ద్వారా? నేనైతే మ్యూజిక్ ఏమి నేర్చుకోలేదండి. చిన్నప్పటి నుంచి సినిమా పాటలు విపరీతంగా పాడేవాడిని. అందరూ కూడా మా స్కూల్లో కూడా నన్ను కూర్చోబెట్టి టీచర్ కూడా కూర్చొని వినేవాళ్ళు. అయితే నేను అనుకున్నాను ఏదో పెద్ద సింగర్ అయిపోతాం మనం అని, కానీ అయితే ఒకరోజు కూడా ట్రై చేయలేదు. దేవుడు నన్ను సేవకులో వాడుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా పెద్ద సింగర్ అయినట్టు కదా, పెద్దవాడు గురించి పాడుతున్నారు. కంగ్రాట్స్ అండి, చాలా సంతోషం. సో ఇప్పుడు మేడం ఎలా హెల్ప్ చేస్తుంటారు మీకు? సిస్టర్ మీకు సేవలో ఎలా హెల్ప్? మేడం లేకపోతే అసలు ఇంత దూరం నేను సేవ చేయగలనా అనేసి. మాకు 20 yearsకే మ్యారేజ్ అయిపోయిందండి నాకు. ఇప్పుడు అలాంటి ఏజ్లో 1 year కంతా ఒక బేబీ, 21 yearsకి ఆ బాధ్యతలు వచ్చేసి చాలా కష్టం అయిపోయింది. 22 yearsకి దేవుని ఒక పిలుపు. అసలు నాకని నేనేం సాధించుకునే లేదండి, ఒట్టి చేతులతో వచ్చాను దేవుని సేవకి. ఇంత దూరం వచ్చామంటే బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నాకే గురువు లేదండి, ధైర్యంగా చెప్తాను నేను. ఎవ్వరు కూడా నాకు హెల్ప్ చేయలేదు, ఓన్లీ జీసస్. ఎందుకంటే దాదాపు 3 years 18 hours ఫాస్టింగ్ చేస్తానండి వీక్లీలో. వీక్లీ 1 day 18 hours ఫాస్టింగ్ చేస్తాను. దేవుడే నేర్పించాడని అన్నీ కూడా. ఏది కావాలన్నా ఆయన్ని అడుగుతాను. ఐ డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. అదే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ప్రేక్షకులు కూడా మేము అదే చెప్పాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇంకేమీ కూడా ఇంత దూరం తీసుకురాలేదు. ఆయన మీద ఉన్న ఆ విశ్వాసం, నమ్మకం, ఆయనే మమ్మల్ని నడిపించాడు. సో ధైర్యంగా మనం ఇది దేవుడిచ్చిన పాట, దేవుడిచ్చిన ట్యూన్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా. సో మీరు అందరు కూడా దేవుడిచ్చిన పాటని చూసి దైవదీవెన అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్. యేసు ఎంత మంచివాడో చూడరెందో, యేసు లేకపోతే నేను లేనన్ను. యేసు ఎంత మంచివాడో చూడరెందో, యేసు లేకపోతే నేను లేనన్ను. యేసు లేకపోతే నేను లేనన్ను. యేసు లేకపోతే నేను లేనన్ను. యేసు ఎంత మంచివాడో చూడరన్ను, యేసు లేకపోతే నేను లేనన్ను. యేసు లేకపోతే నేను లేనన్ను. యేసు లేకపోతే నేను లేనన్ను. మంచివాడు యేసు గొప్పవాడు అయ్యా, మంచివాడు యేసు గొప్పవాడు అయ్యా, మనసున్నవాడమ్మా యేసయ్యా, మనసున్నవాడమ్మా యేసయ్యా. యేసు ఎంత మంచివాడో చూడరన్ను, యేసు లేకపోతే నేను లేనన్ను. యేసు లేకపోతే నేను లేనన్ను. పాట చాలా బాగుందండి. మనం నెక్స్ట్ పాట తెలుసుకునే ముందు, నెక్స్ట్ పాట ఏంటి మనం తెలుసుకునే ముందు, సిస్టర్స్లో అంటే చాలా తక్కువ ఏజ్లో మీరు సేవలోకి వచ్చారు. 20 yearsకి మ్యారేజ్ అయిపోయింది, 21 yearsకి బాబు, మళ్ళీ ఇమీడియట్గా సేవలోకి రావడం. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉండేది? అంటే మీరు ఎలా, అంటే హౌ వాజ్ దట్, మీకు ఎలా అనిపించింది? எனக்கு இயேசு பற்றி எனக்கு ஒன்றும் தெரியாது. கல்யாணம் ஆனபொழுது இவர் கிறிஸ்டினாக இருந்தார். எப்படி இருந்தாலும் நம்ம கல்யாணம் பண்ணிக்கணுன்னா ஞானஸ்தானம் எடுக்கணும்னு சொன்னாங்க. எங்கள் மாமா பையனாக இருந்தார். சரின்னு சொல்லிவிட்டு நாங்கள் கல்யாணம் பண்ணிக்கணும் இருக்கும்பொழுது இவர் செஞ்ச ப்ரேயர் பண்ணும்பொழுது அற்புதம் நடக்கிறது, உண்மையான கடவுள் நம்ம கஷ்டம்னு ஒன்று ப்ரேயர் பண்ணும்போது உடனே நடக்கிறதெல்லாம் பார்த்தா ரொம்ப ஆச்சரியமாக இருந்துச்சு என் வாழ்க்கையில்.
நிஜமான அன்பு காட்டி நம்மளுக்கு எங்கள் அம்மா அப்பாலாம் சென்னையில் இருக்காங்க, நான் திருப்பதியில் கல்யாணம் பண்ணின்னு வந்தேன். எனக்கு தெலுங்கு சுத்தமாக தெரியாது. எங்கள் வீட்டில் எங்கள் அத்தை, எங்கள் மாமா, எங்கள் வீட்டுக்காரர் எல்லாம் தமிழே பேசுவாங்க எங்கள்கிட்ட. அதில் அவங்க ஜெபிக்கிறது, பாடுறது, ஆண்டவர் உண்மையாக மோக்கரிச்சு கேட்குறதுல அவர் சந்தோஷம் இருந்துச்சு. அதெல்லாம் ஆண்டவர் பரிபூர்ணமாக நம்பினேன். சீக்கிரத்தில் ஆண்டவர் ஒரு ஊழியத்தில் கூப்பிடும் பொழுது நிச்சயம் சொல்லலாம் எனக்கு பாட தெரியாது. படித்ததுக்கு வந்து நான் தமிழ்லேயே படித்தேன், சென்னையில் படித்ததுனால தெலுங்கு பாட்டை தமிழில் எழுதிக்கின்னு பாடுறது சர்ச்சில் ஒரு ஆசை, நம்ம ஆண்டவருக்கு எதனா செய்யணும்னு. அதை மாதிரி எழுதி பாடினேன். ஜெபம் கூட கொஞ்சம் தெலுங்கு தெரிஞ்சு தமிழை கொஞ்சம் மிஸ் ஆனால் கூட ஏதோ ஒன்று செஞ்சேன். இப்போ ஆண்டவர் என்ன ரொம்ப அற்புதமாக 3 பசங்க என்னுடைய வாழ்க்கையில், ரொம்ப 2 பெண் குழந்தைங்க இருந்தாங்க. ரொம்ப எல்லாரும் என்ன 2 பொம்பளை குழந்தைங்க உனக்குன்னு சொல்லி ரொம்ப கண்ணீரோடு ஜெபிச்சோம். ஆண்டவரே உன்னுடைய ஊழியத்துக்காக நான் வந்திருக்கோம், எங்களுக்கு ஒரே ஒரு பையன் கொடுங்க, அதை உங்கள் ஊழியத்துக்கு நாங்கள் சமர்ப்பிச்சுக்கிறோம்னு சொல்லி ஜெபம். ஒரு குழந்தை பிறந்த 1 வருஷம் கூட ஆகலை, திருப்பி இது மாசமான திருப்பி அழகான ஆம்பளை பையன் பிறந்தாங்க வாழ்க்கையில். ஆண்டவர் எங்களுக்கு வாழ்க்கை இதுவரை நாங்கள் உயிரோடு இருக்கணும்னா நிச்சயமாக சொல்லணும்னா ఆడవరాల ఒరుతరాలే నాంగ వాడుతుంటాం. సిస్టర్ చెప్పడం ఏంటంటే రాను రాను ప్రభువులోకి నేను ఎక్కువగా వచ్చి అద్భుతాలు చూసి నేను దేవుడిలో ఎక్కువ బలపడ్డాను. సో నాకు లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి నాకు వచ్చినంత నేను పాడి చర్చిలో నాకు ఆశ ఉంటుంది అదే కదండి. అంటే నేను కూడా కొంచెం తమిళ అర్థం చేస్తున్నాను. మీరు ఇప్పుడు చెప్పండి. అంటే ఏం లేదండి, ఆరాధన ప్రేక్షకుల కోసం నేను ఖచ్చితంగా చెప్పాలి. అందరికీ తమిళ వస్తుందని నాకు నమ్మలేను కాబట్టి ఆమె సాక్ష్యం కూడా మంచిదే. ఎందుకంటే సేవలో మేము పెళ్లి చేసుకుని రావడం కొంతలోనే దేవుడు 1 year కంతా మాకు పాప పుట్టింది, ఫస్ట్ పాపే. మళ్ళీ ఇమీడియట్ 22 years కంతా సేవ అన్నప్పుడు చాలా కష్టం వేసింది తనకి. కనీసం నాతో ఏం చెప్పేది కాదు. చాలా శ్రమలు ఉండేది సేవలు. అంటే ఎన్నోసార్లు అన్నం లేకుండా కూడా ఉండాల్సి ఉంటుంది, బట్టలు కొనిలేను, ఉండే నగలన్నీ పోయినాయి, గొలుసులతో సహా. ఆఖరి చెప్పాలంటే నేను దాదాపు 5 years తాలిబొట్టు లేకుండా ఉన్నామండి. ఈరోజు దేవుని విడలు ఎదుట నిజం చెప్పాలి, తాళి కూడా లేకుండా ఉన్నాం. అంత శ్రమల్లో కూడా తాను ఒక్క మాట మాట్లాడేది కాదు. ఇంకోటి ఏమంటే కల్లారం మిరాకిల్స్ చూపించాడు దేవుడు ఆమెకి. ప్రేయర్ చేసేటప్పుడు కానీ దురాత్మలు వనకడాలు, అద్భుతాలు జరగడాలు, వీటిని చూసి రోజు రోజు ఫెయిత్ ఎక్కువైపోయి ఒక రోజు నేనన్నా సోల్పై పడుకుంటాను కానీ ఆమె ప్రేయర్ చేయకుండా పడుకున్నది నేను చూడలేదు ఈరోజు. రియలీ అదే ఆమె చెప్పిన సాక్ష్యం. అవునండి, చాలా అద్భుతం అండి. యాక్చువల్లీ మీరు లోబడ్డారు కాబట్టి, లోబడిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించారండి. మీరు దేవుడు సేవలో వచ్చిన దగ్గర నుంచి ఒక మాట మాట్లాడలేదు గేమ్స్ కంటే, అసలు చాలా బ్యూటిఫుల్ సిస్టర్, వెరీ నైస్. సో ఇప్పుడు మన ఆల్బమ్లో నెక్స్ట్ సాంగ్ వచ్చి ఆధారం నీవేనయ్యా. అంటే ఈ పాట రాయడానికి ముఖ్య కారణం ఏమంటే నేను అందరికీ చెప్పాలి. నేను చేసిన ఒక సేవలో వచ్చిన తర్వాత నాకు వచ్చిన పెద్ద సమస్య ఏమంటే ఏజ్. పాస్టర్ అంటే ఈస్ లుకింగ్ ఏజ్డ్. అతను వయసు అయిన వాడు ఉంటేనే పాస్టర్ అని. పిలిచిన దేవునికి ఇబ్బంది లేదు, వినే ప్రజలకు ఇబ్బంది లేదు, మధ్యలో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది అండి. సేవకి మేము వెళ్తూ ఉంటే అసలు ఇప్పుడన్నా 2-wheeler అవి ఇవి ఉన్నాయండి, కొద్దిగా మర్యాద ఇస్తారు. ఒకప్పుడు మాకు 2-wheeler కూడా ఉండేది కదా, నడుచుకొని వెళ్ళి సేవ చేస్తాం. ఒక దగ్గరికి వాక్యం చెప్పేదానికి వెళ్తానండి, వెళ్ళి అక్కడ వాక్యం చెప్పేటానికి ఎవరో పాస్టర్ అమ్మో వస్తారు. రావడం ఏం చేస్తారంటే